ముఖ్యమంత్రి గారు రీసెంట్‌గా మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదు అని చెప్పి. మరి అవ్వదు అన్నప్పుడు స్టీల్ ప్లాంట్‌లో 5,000 మంది కార్మికులు తీసేయడం ఎందుకు? అక్కడ వాళ్ళకి గనులు ఇవ్వటం లేదు. అలాగే రీసెంట్‌గా కూడా 1,000 మందిని కూడా తీసేశారు. ఇవన్నీ చాప కింద నీరులా తీస్తూ ప్రైవేటీకరణ అవ్వదు అంటే ఎలా నమ్ముతారు? గుడ్, మీరు చెప్పిన మాట చాలా మంచిది. ఇంటికొచ్చి చెప్పాలా? లేకపోతే ఇంకెక్కడికొచ్చి చెప్పాలా? ప్రైవేటీకరణ అవ్వదని చెప్తున్నారు. నిజంగా అవ్వదని, అవ్వకూడదని కూడా కార్మికుల సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, మహిళా సంఘాలుగా కూడా మేము చెప్తున్నాము. కానీ ఇలాంటి వ్యాఖ్యలు అంటే పని చేయట్లేదు, పని చేయక మూలాన్ని అది ప్రైవేటీకరణ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మేము ఎన్ని కోట్ల రూపాయలు అండి, 12,000 కోట్ల రూపాయలు ఏం సరిపోతుంది? 9,000 కోట్ల రూపాయలు జిఎస్టీకే మళ్ళీ తిరిగి ఇచ్చేశారు. అలాగే ఇప్పుడు గూగుల్ వస్తుంది, గూగుల్కి 24,000 కోట్లు ఇస్తున్నారు. ఏంటి అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, ప్రభుత్వ రంగ సంస్థల వాళ్ళకి అంటే కుటుంబాలు పోయినా పర్వాలేదు అన్న వాళ్ళకి ఇవ్వరు. మీరు ఆ కోట్లేవో ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వండి. ఇంకా ప్రత్యేకంగా మిట్టలట, అనకాపల్లిలో ఇంకో స్టీల్ ప్లాంట్ అంటే ఉన్నదానికి చేయట్లేదు. అనకాపల్లిలో అంటే ప్రైవేట్ కదా, ప్రైవేట్ వాళ్ళకి మాత్రం ఇస్తారు. మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే డిమాండ్ కూడాను ముందుగా వాళ్ళకి గనులు ఇవ్వండి. గనులు ఇస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ లాభాలు నడుస్తుంది. ఇప్పుడు తక్కువ మంది ఉన్నప్పుడు కూడా లాభాలు నడుస్తుంది. మరి అలాంటి దాన్ని మూసేయడం ఏంటి ఫ్యాక్టరీని? అది మీరు ఏ మాట అయితే అన్నారో ప్రైవేటీకరణ అవ్వదని, అలాగే మీరు కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారిని సంప్రదించి ప్రైవేట్ అవ్వకుండా కూడా చూడాలి. లేకపోతే మాత్రం ప్రజా సంఘాలుగా ఉద్యమాలు చేపడతాం.